జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు హైమ చెప్పే కథలు. నేను మీ హైమ కూరపాటి. ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన ఆరాధన అనే నవలలోని 9వ భాగాన్ని విందామండి. మొదటగా మనం జరిగిన కథ క్లుప్తంగా తెలుసుకుందాం. అన్నపూర్ణ మూగ అమ్మాయి. అనంత్ జీవితంలోకి రెండో భార్యగా వస్తుంది. అనంత్ మొదటి భార్య రాధ చనిపోతే అన్నపూర్ణను వివాహం చేసుకుంటాడు. అనంత్కి అప్పటికే 2 పిల్లలు. మొదట్లో అన్నపూర్ణను భార్యగా ఏమాత్రం ఇష్టపడడు అనంత్. కానీ అకస్మాత్తుగా జరిగిన ఒక సంఘటనతో వారిద్దరూ శారీరకంగా దగ్గరయ్యి నిజమైన భార్యాభర్తలవుతారు. అన్నపూర్ణ తను తల్లి కాబోతుందని తెలుసుకుని చాలా ఆనందపడుతుంది. కానీ అనంత్ అన్నపూర్ణకి అబార్షన్ చేయించడానికి లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళతాడు. అక్కడ అనంత్కు తెలియకుండా అన్నపూర్ణ ప్రిస్క్రిప్షన్ బుక్ మీద తనకు తన కడుపులోని బిడ్డ కావాలని అబార్షన్ వద్దని రాసి డాక్టర్కు చూపిస్తుంది. దాంతో లేడీ డాక్టర్ అన్నపూర్ణకు అబార్షన్ చేయకుండానే పంపించి వేస్తుంది. దానితో బాగా కోపం వచ్చిన అనంత్ అన్నపూర్ణను కొడతాడు. అత్తగారు కూడా ఇదివరకులా ఆప్యాయంగా మాట్లాడదు. అన్నపూర్ణకి తన కడుపులో ఉన్న బిడ్డ మీద మమకారం నశించిపోతుంది. అనంత్ అప్సరా హోటల్కి తీసుకెళ్లినప్పుడు కావాలనే అన్నపూర్ణ పైనుండి కిందికి పడిపోతుంది. అబార్షన్ అవుతుంది అన్నపూర్ణకి. ఇక ఈ రోజు స్టోరీలోకి వెళ్ళిపోదామండి. అన్నపూర్ణ క్లినిక్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసరికి ఊహించని మార్పులు కొన్ని ప్రచండ వేగంతో గాలిదుమారంగా వచ్చినాయి. అప్సర ప్రారంభోత్సవం చాలా ఆడంబరంగా జరిగింది. దాన్ని కట్టడానికి ముఖ్య పాత్ర వహించిన వారందరి పేర్లు ఫోటోలతో సహా పేపర్లలో వచ్చినాయి. ప్రారంభోత్సవానికి కావలసిన ఏర్పాట్లు చూడటంలో కూడా అనంత్ ముఖ్య పాత్ర వహించి అంతా అద్భుతంగా ముగిసేలా జాగ్రత్తగా చూశాడట. అతని సమర్థతని, కార్యదీక్షని, ఉత్సాహాన్ని అందరూ కొనియాడారు. వారం తిరగకుండానే అనంత్ మరో 2 కాంట్రాక్ట్ల మీద సంతకం చేశాడు. ఒకటి టౌన్ హాల్ కట్టించటం, రెండవది నగరం మధ్యలో స్టేడియం నిర్మించటం. అనంత్కు ఊపిరాడని పనితో పాటు హోదా కూడా పెరిగింది. చేతి కిందికి 4-5 మనుషుల్ని తీసుకొని వాళ్ళకి పని పంచి ఇచ్చాడు. అయినా సరే అతనికి క్షణం కూడా తిరుబడి దొరకటం లేదు. ఎప్పుడు చూసినా దేనికో దానికోసం ఎక్కడికో అక్కడికి తిరగాల్సిన పని ఉంటూనే ఉంటుంది. ఇంట్లో వాళ్లతో మాట్లాడేందుకు కూడా వీలు లేకుండా ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. వచ్చే పోయేవాళ్లు ఎక్కువ అవటంతో అనంత్ ఉన్న ఇల్లు చాలటం లేదు. ఒకరు ఉండగా ఇంకొకరు వస్తే గదిలో కూర్చునేందుకు ఖాళీ లేక బయట నిలబడాల్సి వస్తోంది. అనంత్ వాళ్ళు ఉన్న సందు కూడా ఇరుకుగా మురికిగా ఉండటం వల్ల కారులో వచ్చేవాళ్లు కారు వీధి చివరనే ఆపి నడిచి రావాల్సి వస్తోంది. అనంత్ వేరే ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. ఈ ఇల్లు ఇదివరకటి ఇంటికి 2 రెట్లు ఉంది. ఇంట్లో గదులు చాలా ఉన్నాయి. ఇంటి ముందు వెనక కావాల్సినంత ఖాళీ జాగా ఉంది. ఇంటి ముందున్న ప్రదేశంలో అంతక్రితం అద్దెకుండి వెళ్లిన వాళ్లు చక్కటి పూల మొక్కలు పెంచారు. ఇంటి ఆవరణ చుట్టూ ఉన్న ప్రహారీ గోడ మీదికి 4-5 రకాల బోగన్విల్లా పెంచి చాలా అందంగా కత్తిరించబడి ఉంది. ఇంటి ఆవరణలో కాలు పెట్టగానే హాయిగా విశ్రాంతిగా అనిపించేలా ఉంది ఆ ఇల్లు. కొత్త ఇంట్లోకి రాగానే కొత్త కొత్త సామాన్లు కూడా చాలా వచ్చినాయి. డ్రాయింగ్ రూమ్లో అందమైన ఫర్నిచర్ అమర్చారు. గుమ్మాలకి కిటికీలకి పరదాలు అమర్చారు. భోజనాల గదిలో ఒకేసారి 7-8 మంది కూర్చుని భోజనం చేసేందుకు వీలుగా బల్లా కుర్చీలు వేశారు. దానిమీద గాజు సామాను వచ్చింది. గదుల్లో మూలల పెట్టేందుకు ఫ్లవర్ వాజులు వచ్చినాయి. ఆ ఇంట్లో ఆ సామానంతటినీ అనంత్ తన చేత్తో తనే స్వయంగా సర్దాడు. కొత్త ఇల్లు, కొత్త సామాన్లు, కొత్త వ్యక్తులు. వీటి మధ్య తిరుగుతున్న అనంత్కి ఇప్పుడిప్పుడే తనకి మంచి రోజులు వచ్చినాయనే ధైర్యం చిక్కసాగింది. అన్నపూర్ణ ఆరోగ్యం కొద్ది రోజుల్లోనే చక్కబడింది. మనిషి మామూలుగా అయిపోయింది. కానీ ఎవరైనా అన్నపూర్ణని ఇంత క్రితం ఎరుగున్న వాళ్ళు నిదానించి చూస్తే ఆ కళ్ళలో కాంతి లోపించినట్లు, ఏదో దిగులు గూడు కట్టుకున్నట్టు గ్రహించగలుగుతారు. క్షణం విరామం లేని అనంత్ దృష్టికి ఇది అందలేదు. రాజేశ్వరమ్మ గ్రహించినా గమనించినట్టే ఊరుకుంది. ఇంటికి ఎప్పుడంటే అప్పుడు ఎవరో ఒకరు వేళాపాళ లేకుండా వచ్చి వెళుతూనే ఉంటారు. వారికి ఆ సమయాల్ని బట్టి కాఫీలు, టిఫిన్స్, భోజనము అప్పటికప్పుడు క్షణాల మీద అమరుస్తూ ఉండాలి. మంచినీళ్ళ గ్లాసులు అందించాలి. అవసరమంటే అప్పటికప్పుడు ఏ సిగరెట్ కోసమో కూల్ డ్రింక్ కోసమో బజారుకు పరిగెత్తాలి. అందుకని అనంత్ 10-12 ఏళ్ల ఓ కుర్రాడిని ఇంట్లో పనికి కుదిర్చాడు. వంట వార్పు కూడా వచ్చు. చాలా చురుకైనవాడు. ఏ పని కావాలన్నా నిమిషాల మీద చకచకా చేసేయగలడు వాడు. వాడు వచ్చిన తర్వాత అన్నపూర్ణకి చాలా విశ్రాంతి చిక్కింది. ఏ పని చెయ్యబోయినా అమ్మగారు మీరాగండి, నేను వచ్చేస్తున్నా, ఒక్క నిమిషం అంటూ గావుకేకలు పెడతాడు వాడు.
ఒకవేళ అన్నపూర్ణ వాడి మాటలు లక్ష్యపెట్టకుండా ఆ పని కోసం వంగితే, ఏంటమ్మగారు వచ్చేస్తున్నానని చెబుతూనే ఉన్నాను కదండి, మీకు ఒకటే తొందర అంటూ చేస్తున్న పని వదిలి వచ్చి ఈ పని కాస్త చక్కబెట్టి వెళ్ళిపోతాడు. అన్నపూర్ణకి ఇదివరకులా అనంత పని చేసే అవకాశం కూడా లేదు. చేతి నిండా పని లేకపోతే మనసంతా దెయ్యాలు పనిచేసే కార్ఖానాలా అవుతుంది అన్నపూర్ణకి. ఉబుసుపోకపోతే అశాంతి అలసట ఎక్కువ అవుతాయి. ఊరికే కూర్చుంటే ఏవేవో పిచ్చి పిచ్చి ఆలోచనలు సాలెగోళ్ళులా మన చుట్టూ అల్లుకుంటాయి. వాటి మధ్య చిక్కుపడిన మనం మనకెవరూ లేరని, మనం ఒంటరి వాళ్లమని అనుకోవడం సహజం. ఇది మానవ నైజం. ప్రస్తుతం అన్నపూర్ణ స్థితి కూడా అలాగే ఉంది. అనంతు నెలకోసారి ఏదో నెపంతో 10 మందిని ఇంటికి టీకి పిలుస్తూ ఉంటాడు. వచ్చే వాళ్లలో రకరకాలు ఉంటారు. అప్పుడప్పుడు ఆ వచ్చిన వ్యక్తుల చెల్లెళ్ళో భార్యలో ఆడవాళ్లు కూడా వస్తుంటారు. అనంత్ వాళ్ళకి స్వయంగా ఎన్ని మర్యాదలు చేస్తాడో స్వయంగా చూస్తే గానీ తెలియదు. అతని మృదుత్వం సరళత్వం చూసి తీరాలన్నట్లుగా ఉంటుంది. అన్నపూర్ణ వాళ్ళకి కావలసిన ఏర్పాట్లన్నీ సవ్యంగా క్రమబద్ధంగా చేయిస్తుంది. ఎలాంటి లోటు రాకుండా చూస్తుంది. కానీ వాళ్ళ ఎదుటికి రాదు. వస్తే కానీ వీల్లేదని అనంత్ కానీ రాజేశ్వరమ్మ కానీ ఏనాడో బలవంతం చేయలేదు. ఇలాంటి విందులు జరిగినప్పుడు ముందుగది అంతా నవ్వులతో కబుర్లతో హొరెత్తిపోతూ ఉంటుంది. ఆ సందడిలో రాజేశ్వరమ్మ కూడా ఆనందంగా పాల్గొంటుంది. అనంత్ లాంటి కొడుకు ఉన్నందుకు అందరూ ఆవిడని అభినందిస్తారు. అలాంటి తల్లి ఉన్నందుకు అదృష్టవంతుడివని అతన్ని పొగుడుతుంటారు. అతని దగ్గరలో తల్లి కూర్చుని ఉంటుంది. ఎదురుగా పిల్లలుంటారు. అనంత్కి అక్కడ రాదలేని లోటు అలా ప్రత్యేకంగా కనిపిస్తూనే ఉంటుంది. ఆ ఇంటికి వచ్చే చాలామంది అతిథుల్లో ఎవరికీ అనంత్కి రెండో పెళ్లి అయినట్టు కానీ ఆ భార్య ఇంట్లోనే ఉన్నట్టు కానీ తెలియనే తెలియదు. సందడిగా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్న వాళ్ళందరికీ దూరంగా ఒంటరిగా తన గదిలో నిలబడి ఉన్న అన్నపూర్ణకి హఠాత్తుగా తను ఈ ఇంటికి వచ్చిన పని అయిపోయినట్టు, వీళ్ళకి తన అవసరం తీరిపోయినట్టు అనిపిస్తోంది. ఎంత వద్దనుకున్నా ఆ భావం మనసులో తుడిచివేయలేకపోతోంది. తన మనసులో ఏర్పడుతున్న శూన్యాన్ని పనిలో ఐక్యమై మరిచిపోదామని ప్రయత్నించిన అన్నపూర్ణకి అదీ సాధ్యం కావటం లేదు. బాబు కూడా ఈ సంవత్సరం స్కూల్లో చేరడంతో లక్ష్మీ బాబు ఇద్దరూ స్కూల్కి వెళ్ళిపోతారు. అనంతు ఎప్పుడెంత డబ్బు కావాలంటే అంత పర్సు తెరిచి ఇచ్చేస్తూ ఉంటాడు. దాన్ని జాగ్రత్తగా వాడాల్సిన అవసరం కానీ ఖర్చు వ్రాయాల్సిన పని కానీ లేదు. ఎంతయింది ఏమిటి అనే ఆరా లేనే లేదు. ఒకసారి రాజేశ్వరమ్మ ఏదో చెప్పబోతే అతను విసుగ్గా ముఖం పెట్టి మధ్యలోనే ఆపేస్తూ, ఇక ఆ లెక్కలు వివరాలు నాకేం చెప్పకమ్మా, పైసా దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటూ గడిపినన్ని రోజులు గడిపాం, ఇకనైనా మర్చిపోదాం అన్నాడు. ఖర్చు పెట్టి అతనే అవసరం లేదంటే ఇక లెక్కలు ఎవరికోసం? కాస్త చేతిలో డబ్బు వెసులుబాటు చిక్కడంతో రాజేశ్వరమ్మ గారికి పూజలు పునస్కారాలు ఎక్కువైనాయి. అనంత్కి తన అవసరం లేని సమయంలో ఆవిడ గుడికో పురాణానికో వెళ్లాలని చూస్తుంది. ఏ వ్యాపకమూ లేకుండా ఎవరికీ అవసరం లేనట్టు పరాకుగా వదిలేసిన వస్తువులా అయిపోయిన అన్నపూర్ణకి పొద్దు గడవటం రాను రాను చాలా కష్టం అయిపోసాగింది. బాబు పుట్టినరోజు సందర్భంగా అనంత్ ముఖ్యమైన మిత్రులని చెప్పబడే కొంతమందిని ఇంటికి విందుకు పిలిచాడు. ఏర్పాట్లు ఆర్భాటంగానే జరిగినాయి. అతిథులు వచ్చే వేళయింది. రాజేశ్వరమ్మ పిల్లలు తయారై బయట కూర్చున్నారు. అన్నపూర్ణ వంట ఇంట్లో పనికుర్రాడికి సాయం చేస్తోంది. బయట తల్లి దగ్గర కూర్చుని అతిథుల కోసం ఎదురుచూస్తున్న అనంత్ ఉన్నట్టుండి చటుక్కున లేచి లోపలికి వచ్చాడు. వంటింట్లో నుదుటి నిండా అలుముకున్న చెమటతో, ఆ చెమటకి కారిపోయిన బొట్టుతో, పొద్దున ఎప్పుడో వేసుకున్న జడ వదులై రేగిపోయిన జుట్టుతో, పనిమూలంగా మాసిపోయిన చీరతో అన్నపూర్ణ చకచకా అటు ఇటూ తిరుగుతూ పనిచేస్తోంది. గుమ్మం దగ్గర క్షణంసేపు అలాగే నిలబడిపోయిన అనంత్ అన్నపూర్ణని తదేకంగా చూశాడు. ఈ అమ్మాయికి పనిచేయటం అంటే కలిగే సంతోషం సరదా ఇంకెందులోనూ లభించదేమో అనిపించింది అతనికి. తను వచ్చి అక్కడ అంతసేపు నిలబడ్డా అన్నపూర్ణ తన ఉనికినే గుర్తించినట్టు నిశ్శబ్దంగా తన పని తాను చూసుకోవడం గమనించిన అనంత్కి ఆగ్రహం లాంటిది కలిగింది. కావాలని కొంచెం కఠినంగా మాట్లాడి అన్నపూర్ణ మనసు గాయపరచాలనుకున్న అతను ఇంతలో వాకిట్లోంచి, అబ్బాయి వాళ్ళు వచ్చారా అన్న తల్లి కేక వినిపించడంతో కోపం మింగేసి బయటికి వెళ్ళిపోయాడు. అన్నపూర్ణ వాకిట్లోకి వెళ్ళకపోయినా అక్కడ ప్రతి శబ్దం చెవులతో గ్రహిస్తూ ఉంది. అనంతు రాజేశ్వరమ్మ చల్లటి స్నేహపూరితమైన స్వరాలతో అతిథులను ఆహ్వానిస్తున్నారు. వచ్చిన వాళ్లలో ఆడవాళ్లు పిల్లలు కూడా ఉన్నట్లున్నారు. అనంతు ముందే చెప్పి ఉంచిన ప్రకారం అన్నపూర్ణ గ్లాసులో షర్బత్ నింపి నౌకరి చేత పంపించింది. ముందు గదిలో కబుర్లు వేళాకోళాలు సరదాలు తమాషాలు చాలాసేపు దొల్లిపోయినాయి. అందరూ భోజనానికి వచ్చారు.
అన్నపూర్ణ లోపల ఉండి అన్నీ అందిస్తుంటే పనికుర్రాడు ఎవరికి ఏం కావాలో వివరంగా కనుక్కొని వడ్డించాడు. వచ్చిన వాళ్లలో ఒక ఆవిడ పిల్లాడు ఎందుకో గుక్కపట్టి ఏడవటం ప్రారంభించాడు. తల్లి తండ్రి ఎంత సముదాయించినా ఊరుకోలేదు. అందరిలో వాడు అలా ఊరుకోకుండా ఏడుస్తూ చిరాకు కలిగిస్తున్నందుకు, తన చీర నలిగి అసహ్యంగా మారిపోయినందుకు ఆవిడ సిగ్గుపడసాగింది. వంట ఇంట్లో నిలబడిన అన్నపూర్ణకి ఆ ఏడుపు గుండెల్లో 1000 ఆలోచనలు రేకెత్తించసాగాయి. హృదయం చిక్కబట్టుకోవడం సాధ్యం కాలేదు. ఒక్క నిమిషం ఎవరు ఏమనుకుంటారో అనే ఆలోచన వదిలేసి చటుక్కున యువతలికి వచ్చి సరాసరి ఆవిడ దగ్గరికి వెళ్ళి చేతులు చాచింది. వంట ఇంట్లోంచి హఠాత్తుగా యువతలికి వచ్చిన ఆ మనిషి మీదికి క్షణంసేపు అందరి దృష్టిలో తిరిగినాయి. అన్నపూర్ణ రూపురేఖలు, ఆ తల, బట్టలు చూచి పిల్లాడి తల్లి పనిమనిషిగా భావించి సంకోచించకుండా పిల్లాడిని ఇచ్చింది. పిల్లాడిని ఎత్తుకుని రెప్పపాటలో ఆ గది నుంచి వెళ్ళిపోయింది అన్నపూర్ణ. మళ్ళీ అందరూ కబుర్లలో పడిపోయారు. పిల్లాడిని అనంత్ గదిలోకి తీసుకువచ్చింది అన్నపూర్ణ. బయట గాలి లేదు, ఒకటే ఒక్కగా ఉంది. పైనుంచి ఊపిరి ఆడకుండా సిల్క్ బట్టలు. అన్నపూర్ణ గబగబా వాటిని విప్పి పారేసింది. భుజం మీద పడుకోబెట్టుకొని అటు ఇటు తిప్పసాగింది. కొద్ది నిమిషాల్లో వాడు ఏడుపు మానేశాడు. భోజనాలైన తర్వాత పిల్లాడి తల్లి లోపలికి వచ్చింది. అన్నపూర్ణ భుజాన పడుకుని ఉన్న కొడుకుని చూస్తూ నిద్రపోయాడా అని అడిగింది. అన్నపూర్ణ లేదన్నట్టు తల ఊపింది. పాలు తాగేవేళ, తాగితే కానీ పడుకోడు. పాలున్నాయా ఇంట్లో? అరకప్పు చాలు. అన్నపూర్ణ ఉన్నాయన్నట్టు తల ఊపింది. తీసుకురా, పంచదార ఇక్కడికేతే, ఎంత వేయాలో చూపిస్తాను. అన్నపూర్ణని పనిమనిషిగా భావించిన ఆవిడ కనీసం శ్రమ కలిగించినట్టున్నాను అని కూడా అనలేదు. అందరు పనివాళ్ళని పిలిచినట్టే ఏకవచనంతో నువ్వు అని సంబోధించింది. అన్నపూర్ణ పాల కోసం లోపలికి వెళ్ళింది. పాలు వేడి చేసి గ్లాసులో పోసి తీసుకువచ్చేసరికి గదిలో అనంత్ కూడా ఉన్నాడు. అన్నపూర్ణ తెచ్చిన పాలు చేత్తో చూచిన ఆవిడ, అమ్మో ఇంత వేడే, నోరు కాలిపోతుంది అంది. అన్నపూర్ణ మరో గ్లాస్ తెచ్చి చల్లారబోయసాగింది. మీ ఇంట్లో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒకే ఒక లోటు చాలా బాగా తెలుస్తోంది అందావిడ. ఏమిటది అని అడిగాడు అనంత్. అతను డ్రెస్సింగ్ టేబుల్ మీద ఆనుకొని కూర్చుని దువ్వెనని బాబు చేతికి అందనట్లు ఇస్తూ ఆడిస్తున్నాడు. అన్నీ ఉన్న ఇంటికి ఇల్లాలు లేకపోవడం, ఎన్ని విధాలనో అదృష్టవంతులైన మీరు ఆ లోటుని భర్తీ చేసుకోకుండా అలాగే ఉండిపోవటం బాగాలేదు. జరిగిందేదో జరిగిపోయింది. మీరు రెండో పెళ్ళి ఎందుకు చేసుకోరు? ఎంతకాలమని ఇలా ఉంటారు? స్నేహితురాలి హోదాలో శ్రేయోభిలాషిగా అడుగుతున్న ఆవిడ వైపు అనంత్ ఉలిక్కిపడ్డట్టు చూశాడు. మరు క్షణంలో అతని కళ్ళు అన్నపూర్ణ వైపు తిరిగినాయి. అన్నపూర్ణ దించిన తల ఎత్తలేదు. ఆ ముఖంలో ఏ భావం ఉందో కనిపించలేదు. పాలు శ్రద్ధగా అవి చల్లారబోయడమే తన ఏకైక లక్ష్యం అన్నట్టు ఎత్తిపోస్తోంది. అనంత ముఖంలోకి పరీక్షగా చూడని ఆవిడ పిల్లాడి చేతి ఉంగరాన్ని సరిచేస్తూ అంది. మీరు కావాలనుకుంటే అందమైన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మీరెలాంటి వాళ్ళు కావాలంటే అలాంటి వాళ్ళు క్షణంలో లభిస్తారు. ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత మాకెలాగో ఉంది. మీ స్నేహితులుగా మా కర్తవ్యం కూడా ఉంటుందిగా. 4 రోజులు తిరగకముందే మీ మనసును దోచుకునే పిల్లని నేను తీసుకురాకపోతే చూడండి, చిరునవ్వుతో సవాల్ చేస్తున్నట్లుగా అంది. ఐ ఆమ్ వెరీ సారీ మిసెస్ రావు, ఐ హ్యావ్ ఆల్రెడీ మ్యారీడ్, షీ ఈజ్ మై సెకండ్ వైఫ్ అన్నపూర్ణని చూపిస్తూ అన్నాడు. అతని కంఠం ఎలాగో ఉంది. వాట్ ఆర్ యూ సేయింగ్? మిసెస్ రావు కళ్ళు పత్తికాయల్లా చేసి అదిరిపడుతూ అన్నపూర్ణ వైపు చూసింది. అన్నపూర్ణ చల్లారబెట్టిన పాలు ఆవిడ దగ్గర పెట్టి నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మీరు నిజంగానే చెబుతున్నారా? ఇంకా నమ్మలేనట్టుగానే అడిగింది ఆవిడ. అనంత్ నిజమే అన్నట్టు తలూపాడు. ఆవిడ ఒళ్ళో ఉన్న పిల్లాడి వేలు పట్టుకుని ఊపుతూ ఎంతో సహజంగా చెప్పాలని ప్రయత్నిస్తూ అన్నాడు. నిజంగానే చెబుతున్నాను. ఆ అమ్మాయి నలుగురిలోకి రావటానికి ఇష్టపడదు. కారణం మన అందరిలా మాట్లాడలేదు, మూగది. నేను కూడా అంత బలవంతం చేయను. అందుకే చాలామందికి నాకు రెండో పెళ్లి అయినట్టే తెలియదు. సారీ మిస్టర్ ఆనంద్, ఐఎమ్ వెరీ సారీ, రియల్లీ వెరీ వెరీ సారీ. దట్స్ ఆల్ రైట్. నిర్లక్ష్యంగా తేలికగా తీసేస్తున్నట్లుగా పైకి అన్నాడు అనంత్. కానీ అతని గుండెల్లో బలంగా పిడికిలు బిగించి గుద్దినట్టుగా ఉంది. వచ్చిన వాళ్లంతా వెళ్ళిపోయారు. చిందరవందరగా చిరాకుగా ఉన్న ఇంటిని అన్నపూర్ణ పనికుర్రాడి సాయంతో సరిదిద్దుతోంది. రాజేశ్వరమ్మ పిల్లలిద్దరినీ నిద్రపుచ్చుతోంది. అతిథులందర్నీ సాగనంపి అనంత్ ఇంట్లోకి వచ్చాడు. అతని ముఖం కఠినంగా ఉంది. కళ్లలో మనసులో ఉడికిపోతున్న ఆగ్రహావేశాల తాలూకు సెగలు పొగలుగా ప్రతిఫలిస్తున్నాయి. సరాసరి అన్నపూర్ణ దగ్గరికి వచ్చాడు. అన్నపూర్ణ కడిగిన గాజు ప్లేట్లని టేబుల్ మీద పేర్చి ఒక్కొక్కటి బట్టతో జాగ్రత్తగా తుడిచి అల్మారాలో పెడుతోంది. అనంత్ వచ్చి నిదానంగా అడిగాడు, ఈ పనంతా నిన్నెవరు చేయమన్నారు?
దగ్గరగా వచ్చి నిలబడి కొట్టినట్లుగా మాట్లాడుతున్న అతని ధోరణికి విస్తుపోయిన అన్నపూర్ణ ప్లేట్లు తుడవడం మానేసి అలాగే చూడసాగింది. ఎవరైనా ఇంటికి వస్తే జడ వేసుకోకుండా మాసిన చీరతో ఎదురువచ్చి వాళ్ళందరూ నిన్ను నేనెంత కష్టపెడుతున్నానో కళ్ళారా చూసేలా చేస్తావన్నమాట. అదేనా నీ మనసులో ఉద్దేశం? రెట్టిస్తున్నట్లుగా అడిగాడతను. క్షణంసేపు అతని వైపు చూసిన అన్నపూర్ణ మళ్లీ తల వంచుకుని తన పని చూసుకోసాగింది. చెప్పు, మాట్లాడవే. అన్నపూర్ణ సమాధానం చెప్పలేదు, తలెత్తలేదు. నేను నిన్నెప్పుడైనా బయటికి రావద్దన్నానా? నలుగురిలో కలవద్దన్నానా? నువ్వు నా భార్యవని చెప్పుకోవడానికి సిగ్గుపట్టట్టుగా నేనెప్పుడైనా ప్రవర్తించానా? చెప్పు, మాట్లాడు. అనంత ఆవేశంతో అన్నపూర్ణ మోగదన్న మాట మరిచిపోయి సమాధానం కోసం నిగ్గదీయసాగాడు. కళ్ళలో ఉబికి వస్తున్న నీళ్లని బలవంతంగా నిగ్రహించుకోవటానికి విశ్వప్రయత్నం చేస్తోంది అన్నపూర్ణ. ఇతనికి కళాకళలు చాలా ఉన్నాయి. ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎందుకు సంతోషం కలుగుతుందో అర్థం కాదు. హఠాత్తుగా విరుచుకుపడతాడు. అర్థం లేకుండానే ఆప్యాయతతో కరిగిస్తాడు. ఈ విచిత్ర మనస్తత్వానికి తట్టుకోవాలంటే ఎదుటివాళ్లు స్పందన అనేది ఎరగకుండా మరబొమ్మల్లా తయారవ్వాలి. అది అన్నపూర్ణకు చేత కావటం లేదు. అన్నపూర్ణ మౌనం అనంత్కి అప్పుడప్పుడు వెరెక్కిస్తూ ఉంటుంది. ఈరోజు కూడా అలాగే అయింది. తనలో ఉన్న కోపం అంతా అన్నపూర్ణ చేతిలో ఉన్న ప్లేటు మీద చూపిస్తున్నట్లుగా చటుక్కున అది లాక్కుని సాధ్యమైనంత బలంగా గోడకేసి విసిరేశాడు. అన్నపూర్ణ దిగ్భ్రాంతి చెందినట్లుగా నిలబడిపోయింది. గాజు ప్లేటు గోడకేసి కొట్టుకుని 100 ముక్కలై నేల మీద పడింది. ఏమిట్రాది? రాజేశ్వరమ్మ పరిగెంతుకుంటూ వచ్చింది. అనంతు అన్నపూర్ణ వైపు వేలు పెట్టి చూపిస్తూ తల్లితో అన్నాడు. క్షణక్షణం నాకు పిచ్చెక్కించేట్లు ప్రవర్తిస్తున్న ఈ మనిషిని తక్షణం ఇంట్లోంచి పంపించేయమ్మా, వెంటనే పంపించేయి అని అన్నపూర్ణ వైపు తిరిగి, నీకు ఎదుటివాళ్లతో మాట్లాడే శక్తి లేదు కానీ వెరెక్కించే శక్తి మాత్రం అపారంగా ఉంది అనేసి అక్కడి నుంచి సుడిగాల్లా వెళ్ళిపోయాడు. ఏమిటి పూర్ణ, ఇంతవరకు బాగానే ఉన్నాడుగా, ఇంతలోనే ఏమైంది? విసుగ్గా, అసహనంగా, అలసటగా అడిగింది రాజేశ్వరమ్మ. అన్నపూర్ణ దించిన తల ఎత్తలేదు. ఇంతసేపటి నుంచి నరనరంలోని శక్తిని కూడదీసుకుని బలవంతంగా అదిపింపెట్టి ఉంచిన దుఃఖం కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నట్లు బొటబొటా కన్నీరు కారసాగింది. బాగానే ఉంది వరుస అంటూ వెళ్ళిపోబోయిన రాజేశ్వరమ్మ వెనక్కు తిరిగి గంటు పెట్టుకున్న ముఖంతో, ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, నువ్వు ఈ ఇంట్లో ఉండదలుచుకుంటే మా అందరి మనసు, ముఖ్యంగా వాడి మనసు కనిపెట్టి మసులుకోవడం నేర్చుకోవాలి అనేసి వెళ్ళిపోయింది. ఇన్ని రోజుల తర్వాత కొడుకు కాస్త ఆనందంగా ఉండే రోజులు వచ్చినాయి. ఈ ఆనందంలో ఎటువైపు నుంచి ఎలాంటి అపశృతి వినిపించకూడదని ఆవిడ గాఢమైన వాంఛ. అప్పుడేదో అవసరం కోసం చేసుకున్నా ఇప్పుడు పరిస్థితులు చక్కబడ్డాక కొడుకు మూగశ్రీ అయిన భార్యతో కాపురం చేయటం, అందరిలా తను ఆమెను ఎక్కడికి తీసుకెళ్లలేకపోవడం, ఆ వైపు నుంచి అన్ని ఆనందాలు అతను పొందలేకపోవటం చూస్తే ఆవిడకి కాస్త బాధగానే ఉంది. తను తొందరపడి మగపిల్లని అంటగట్టానేమో అనిపించసాగింది. ఉదయం నుంచి క్షణం విశ్రాంతి లేకుండా తిరిగినందుకు, విందు అన్ని విధాలా అత్యద్భుతంగా ముగిసేందుకు పాటుపడినందుకు ఇది ప్రతిఫలం. అన్నపూర్ణకి మొదటిసారిగా జీవితం మీద విరక్తి లాంటిది కలిగింది. అన్నపూర్ణతో ఘర్షణగా మాట్లాడిన తర్వాత అనంత్ ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళిపోయాడు. పనికుర్రాడు కూడా ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రికి వస్తాడో రాడో, ఎంతో సంతోషంగా ఉన్నామనుకున్న రోజునే ఏదో ఒకటి చిరాకు. రాజేశ్వరమ్మ సణుక్కుంటూ వెళ్ళి వీధి తలుపు గడియవేసి వచ్చి పడుకుంది. ఆవిడకి త్వరగానే నిద్ర పట్టేసింది. అన్నపూర్ణకి నిద్ర రావటం లేదు. మాటిమాటికి అత్తగారన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. అంటే ఆవిడ ఉద్దేశం ఇక ఈ ఇంటిలో తన అవసరం తీరిందనా? అసలు అనంత్కి అంత ఆగ్రహం రావాల్సిన పని తనేం చేసింది? రోజూ పనితో తీరినప్పుడు ఎలా ఉంటుందో ఈరోజు కూడా అలాగే ఉంది. తనలా వాళ్ళందరూ మధ్యకు వెళ్ళటం తప్పేమో. మామూలుగా అయితే వెళ్లేది కాదు, కానీ ఆ పసివాడి ఆక్రందన అది తనలో యుక్తాయుక్తం నశింపజేసింది. పసివాడు గుర్తుకు రాగానే అన్నపూర్ణ ఆలోచనలు మరోవైపు మళ్ళినాయి. తన్ని వాళ్ళు మోసం చేశారు. తనది అనుకున్న ప్రపంచం సర్వనాశనం చేశారు. పైపెచ్చు ఎదురు తననే అంటున్నారు. ఏమిటి అన్యాయం? తనకి మాట్లాడే శక్తి లేదనేగా? తను మాట్లాడగలిగే ఉంటే ఈరోజు అత్తగాన్ని భర్తని ఎన్ని మాటలు అడిగి ఉండేది. అయినా అనంతకి ఏం తక్కువ? ఇంత క్రితం ఆమె అన్నట్లు 1,00,000 మంది దొరుకుతారు. అన్నపూర్ణ హృదయం తూట్లు పొడిచినట్లుగా ఉంది. అవసరానికి వాడుకుని అవసరం తీరిన తర్వాత పనికి మాలిన వస్తువుని గిరాటు కొట్టినట్లుగా వాళ్ళు నిర్లక్ష్యంతో బయటికి గంటక ముందే తనే తప్పుకోవడం మంచిది కదూ? అవును అవును, అన్నపూర్ణ హృదయం 1000 కంఠాలతో ఘోషించసాగింది. రాత్రి చాలా పొద్దుపోయింది.
ఆలోచనలతో నిద్రపట్టిన అన్నపూర్ణ అలాగే కూర్చుంది. అవతలి గదిలో అత్తగారు పిల్లలు గాఢనిద్రలో ఉన్నారు. వీధి తలుపు తట్టిన శబ్దం అయింది. అనంత్ వచ్చాడు. క్షణంసేపు వెళ్ళి తలుపు తీయటమా మానటమా అని సందేహిస్తూ కూర్చుండిపోయింది. అమ్మా అని, పూర్ణ అని ఇద్దరినీ పిలుస్తున్నాడు అనంత్. ఒకవేళ అత్తగారు లేచినా తననే కేక వేస్తుంది. అన్నపూర్ణ తప్పనిసరిగా లేచి వెళ్ళింది. తలుపు తెరవగానే అనంత్ వెంటనే లోపలికి రాలేదు. గుమ్మం అవతలే నిలబడి ఉన్నాడు. నువ్వేనా? నాకు తెలుసు నువ్వే తీస్తావని. నేను వచ్చే వరకు నిద్రపోవని. అన్నపూర్ణ అతన్ని పరీక్షగా చూసింది. మామూలుగానే ఉన్నాడు. అతని నుంచి ఎలాంటి మత్తు ద్రవ్యాల వాసనలు రావటం లేదు. అన్నపూర్ణ యువతలికి వచ్చేసింది. మర్నాడు సాయంత్రం రోజు కంటే త్వరగా ఇంటికి వచ్చేసిన అనంత్ ఇంట్లో కాలు పెడుతూనే పూర్ణ పూర్ణ అని కేకలు పెట్టాడు. ఏనాడూ లేంది ఈరోజు ఆ పిలుపులో ఆప్యాయత ఉంది, అధికారం కూడా ఉంది. పులకించబోతున్న హృదయాన్ని అదిమిపట్టి దృఢచిత్తంతో, శాంతం సహనం ఉట్టిపడుతున్న ముఖంతో అన్నపూర్ణ అతనికెదురుగా వచ్చి నిలబడింది. త్వరగా 2-3 నిమిషాల్లో తయారు కావాలి, బజారుకు వెళ్ళాలి అన్నాడు అనంత్. అన్నపూర్ణకి అర్థం కాలేదు. ఎవరు తయారు కావాలి? పిల్లలా? తల్లికి ఈ విషయం చెప్పమని ఆశిస్తున్నాడా? ఇదిగో అలా గుడ్లు పెట్టుకుని చూస్తూ గంటలు గంటలు గడిపావంటే నాకు చిరాకు వేస్తుంది. త్వరగా తయారైరా అన్నాడు. అన్నపూర్ణ ఇంకా అలాగే చూస్తోంది. ఇంతలో రాజేశ్వరమ్మ అక్కడికి వచ్చింది. ఏమిట్రా? ఏం లేదమ్మా, పూర్ణ నేను బజారు వెళ్తున్నాం. బట్టలవి తెచ్చుకోవాలి. పనికుర్రాణ్ణి బాబుని కాస్త అలా పక్కకు తీసుకువెళ్ళమని చెప్పు. మేం వెళ్లటం చూస్తే ఏడుస్తాడేమో. రాజేశ్వరమ్మ కూడా ఆశ్చర్యంగా చూస్తోంది. రాత్రి జరిగిన సంఘటన అతనంత శీఘ్రంగా మరిచిపోవడం చిత్రమే. ఏమీ జరగనట్టు ప్రవర్తించడమే కాకుండా భార్యని వెంట బజారుకి రమ్మని పిలవడం మరీ విచిత్రం. ఏదైనా కానీ సంతోషంగా చీకుచింత లేకుండా కొడుకు కళకళలాడుతూ ఉండటం ఆవిడకు కావాలి. అది ఏ మార్గం అయినా సరే. అందుకే త్వరగా తయారు కావే పూర్ణ, పిల్లలు లేరు, ఆడుకోవడానికి వెళ్లారు. వాళ్ళు రాకముందే వెళ్ళండి, చూస్తే గోల పెడతారు అంది. అన్నపూర్ణకెందుకో ఆనందం అనిపించలేదు. అనంత భావాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు బొమ్మలా ప్రవర్తించాలంటే విసుగ్గా ఉంది. అలసట అనిపిస్తోంది. ప్రేమో ద్వేషమో ఏదో ఒకటి శాశ్వతంగా ఉంటే బాగుండు అనిపిస్తోంది. అన్నపూర్ణకి అలంకరణలో ప్రత్యేకమైన శ్రద్ధ ఏదీ లేదు. కాబట్టి అనంత్ కోరినట్టే చకచకా తయారై వచ్చింది. గదిలో నిలువుటద్దం ముందు నిలబడి బొట్టు పెట్టుకోవడం పూర్తి అవుతున్న అన్నపూర్ణ ఎదురుగా అద్దంలో గదిలోపలికి అనంత్ రావడం కనిపించడంతో కళ్ళు దించేసుకుని కుంకుమభరిణ దాని స్థానంలో పెట్టేసింది. క్షణంసేపు అన్నపూర్ణని తదేకంగా చూసిన అనంత్ సరాసరి మంచం దగ్గరికి వెళ్ళి దాని పక్కనే పెట్టిన ఫ్లవర్ వాజులో ఉన్న గులాబీల్లో ఒకటి తీశాడు. ఉదయం నుంచి వాతావరణం మబ్బుపట్టి చల్లగా ఉండటం వల్ల గులాబీ ప్రొద్దుట పెట్టినా అంతగా వాడలేదు. అతనేం చేస్తున్నాడో అప్రయత్నంగా చూస్తున్న అన్నపూర్ణ అతను గులాబీ పట్టుకుని దగ్గరకు రావటం గమనించింది. ఆమెకి ఒక అడుగు అవతలికి వేసి అతని స్పర్శకి దూరంగా అవతలికి పారిపోవాలనిపించింది. కానీ సాధ్యం కాలేదు. అనంత్ అన్నపూర్ణ వెనుకగా వచ్చాడు. పువ్వుని తలలో పొందికగా పడిపోకుండా ఉండేట్లు పెట్టాడు. తర్వాత భుజాలు పట్టుకుని తన వైపు తిప్పుకున్నాడు. ఎంతో మృదువుగా అన్నాడు, పూర్ణ, అప్పుడప్పుడు నా ప్రవర్తన, నా మాటలు నిన్ను బాధపెడతాయని నాకు తెలుసు. నా మనసులో లేదు. నాలో సంఘర్షణ నీకు తెలియదు. నువ్వు నా ప్రవర్తనని అంతగా పట్టించుకోవద్దు. నేనింత సంపాదిస్తున్నాను, అందరికీ అన్నీ చూస్తున్నాను, అందర్నీ సుఖపెడుతున్నాను. నీకు మాత్రం ఏ విధంగానూ ఎలాంటి తృప్తి ఇవ్వటం లేదని నాకు తెలుసు. ఇక నుంచి నా సంపాదనలో 4వ వంతు నీకిచ్చేస్తాను. ఒకవేళ ఎప్పుడైనా ఇవ్వడం మర్చిపోతే నువ్వు దబాయించి లాక్కో. నేను నీ మెళ్ళో మంగళసూత్రం కట్టాను. నీకు హక్కు ఉంది. నా నుంచి కావాల్సింది ఏదైనా జబర్దస్తిగా అయినా సరే పొందే అధికారం నీకుంది. పూర్ణ, ఈ ప్రపంచం చాలా చెడ్డది. అమాయకంగా మంచితనంగా ఉండేవాళ్ళని చివరికి కన్న తల్లి, కట్టుకున్న భర్త అయినా సరే అంతా అన్యాయమే చేయాలని చూస్తారు. పద వెడదాం అన్నాడు. అన్నపూర్ణ అతను మాట్లాడుతుండగా కళ్ళెత్తి సూటిగా అతని ముఖంలోకి చూసింది. ఎంతో గంభీరంగా చెబుతున్న ఆ మాటల వెనక అతని హృదయంలో కల్లోలంగా రేగిన వ్యధ ఏదో తొంగి చూస్తోంది. కాని ఆ వ్యధ దేనికో ఎందుకో అన్నపూర్ణకి అర్థం కాలేదు. ఆ బాధ రాధను మర్చిపోలేనందుక, లేక భార్యగా తనను స్వీకరించలేని బలహీనత. బజారుకు వెళ్లారు ఇద్దరు. అనంత్ అన్నపూర్ణ కోసం దాదాపు ఆ రోజు బజారంతా కొనేశాడని చెప్పాలి. చీరలు, నగలు, చెప్పులు అన్నీ ఆడవాళ్లకి. అందులో అన్నపూర్ణ లాంటి వాళ్ళకి ఏవేవి అవసరమో అన్నీ కొనేశాడు. అన్నపూర్ణ వద్దని వారిస్తున్నా అతను లక్ష్య పెట్టలేదు. ఇంటికి తిరిగి రాగానే తల్లికి చూపించాడు. రాజేశ్వర్మ ముఖంలో ప్రసన్నత ఎగిరిపోయింది.
కొంటే కొన్నావు గాని అన్నీ ఒక్కసారి ఎందుకురా? అప్పుడప్పుడు తలా ఒకటి కొంటే పోయేదిగా. ఒకేసారి ఇంత డబ్బు ఖర్చెందుకు? మళ్ళీ డబ్బుకు ఇబ్బంది అయితే అంది. నా దగ్గరున్న 10వ వంతు మాత్రమే ఖర్చు పెట్టానమ్మా. ఎలా అయినా ఒకటేగా. ఒక్కొక్కటే కొనే బదులు అన్నీ ఒకేసారి కొనేశాను. టాక్సీ ఛార్జీలు కలిసి వచ్చాయి నాకు, నవ్వుతూ అంటూ తలెత్తాడు అనంత్. అతను ఆశించినట్లు అన్నపూర్ణ అక్కడ లేదు. అక్కడి నుంచి ఎప్పుడో వెళ్ళిపోయింది. అన్నపూర్ణ ఆ చుట్టుప్రక్కల లేదని నమ్మకంగా తెలుసుకున్న తర్వాత రాజేశ్వరమ్మ కంఠం తగ్గించి అంది. ఏమిట్రా ఇవన్నీ? దానికెందుకు? ఎక్కడికన్నా వెడుతుందా ఏమన్నానా? అన్నీ మూలపడి ఉండటమేగా. లేదమ్మా, ఇక నుంచి అన్నపూర్ణని నీడలా నా వెంటే ఉంచుకుంటాను. ఎక్కడికి వెళ్ళినా వెంట తీసుకువెడతాను. నోరు విప్పి మాట్లాడగలిగిన అందరూ ఆడపిల్లల కంటే నోరులేని అన్నపూర్ణ ఎన్నో విధాలా ఎంతో నయం. అనంత కంఠం ఎలాగో అయింది. నెమ్మదిగా అన్నాడు. ఒక్కోసారి ఆ పిల్ల కళ్ళలో నా పట్ల గల ఆరాధనని, గౌరవాభిమానాల్ని గమనిస్తే నాకే సిగ్గువేస్తుంది. నాకంత అర్హత అధికారం ఉందా అనిపిస్తుంది. అనంత కంఠం జీరబోయింది. దూరంగా చూస్తూ గత స్మృతులతో ఆలోచనల అలల మీద తేలిపోతున్న వాడిలా అన్నాడు. ఒకసారి రాధని నేను ఇలాగే ఆరాధించాను. ఎన్నో ఊహించుకునేవాడిని, ఏవేవో అనుకునేవాడిని. కానీ ఏ ఒక్కదానికి రాధ నుంచి ప్రతిస్పందన ఉండేది కాదు. ఎంతో బాధ అనిపించేది, ఎంతో నిరాశ అనిపించేది. అయినా సరే ఆ బాధని బిగబట్టుకొని సహనంతో మరీ మరీ ప్రయత్నించేవాడిని. ఇప్పుడు నా స్థానంలో అన్నపూర్ణ ఉంది. నేను పడిన బాధ పూర్ణని పడనివ్వను. నాకు జరిగిన అన్యాయం అన్నపూర్ణకు జరగనివ్వను. కొడుకు అనేదేమిటో, అతని ధోరణి ఏమిటో రాజేశ్వరమ్మకి బొత్తిగా అంతుపట్టని దానిలా కూర్చుండిపోయింది. పూర్ణ, రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత పిలిచాడు అనంత్. అన్నపూర్ణ పడుకుంది. రాజేశ్వరమ్మ పిల్లలు నిద్రపోయి చాలాసేపయింది. అన్నపూర్ణ నిద్రపోకుండా ఉంటే ఈ ఒక్క పిలుపుకి తప్పకుండా లేచి వస్తుంది. మంచం మీద పడుకుని చేతిలో పుస్తకం పట్టుకుని గుమ్మం వైపు చూస్తున్నాడు అనంత్. ఈరోజు ఎందుకో ఉదయం నుంచి అతని మనసు అన్నపూర్ణ చుట్టూ తిరుగుతోంది. అతని ఊహ నిజమైంది. అన్నపూర్ణ నిద్రపోలేదు. అడుగుల సవ్వడి వినిపించింది. అనంత్ బుక్ పక్కన పెట్టేసి తలనొప్పిగా ఉన్నట్లు కణతలు చేత్తో పట్టుకుని కళ్ళు మూసుకున్నాడు. అన్నపూర్ణ గుమ్మం దగ్గరగా వచ్చి ఆగిపోయింది. అతను కళ్ళు తెరిచి చూస్తూ అన్నాడు, తలనొప్పిగా ఉంది. అన్నపూర్ణ అలాగే చూస్తుంది. అంటే తల పట్టమనా? అదే ఉద్దేశమైతే స్పష్టంగా ఎందుకు చెప్పడు? లైటు తీసి వెళ్ళిపో అన్నాడు. అన్నపూర్ణ టేబుల్ దగ్గరగా వచ్చింది. అనంత్ కళ్ళు తెరిచి రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతని చూపుల్ని ఎరగనట్టే అన్నపూర్ణ వెళ్ళి లైటు తీసేసింది. తిరిగి వెళ్ళిపోవటానికి గుమ్మం వైపు తిరిగింది. 2 అడుగులు వేసింది. పైట కొంగు దేనికో గట్టిగా పట్టుకుంది. బలంగా లాగినా రాలేదు. చేయి చాచి పైట కొంగు చివర చూసింది. అది అనంత్ గుప్పిట్లో చిక్కుకుని ఉంది. దగ్గరకు మెల్లమెల్లగా లాగుతున్నాడు. నిన్నివాళ బజారుకు తీసుకువెళ్లాను, ఇన్ని కొనిపెట్టాను. నాకు ప్రతిఫలంగా చిన్న బహుమతి ఏదీ లేదా? చీకట్లోంచి మంద్రస్థాయిలో మృదుగంభీరంగా తమాషాగా వినిపించింది అనంతస్వరం. అన్నపూర్ణకి కోపం లాంటిది వచ్చింది. నిన్నటి నుంచి మూగగా వేదన అనుభవిస్తున్న హృదయం ఒక్కసారి కస్సుమని లేచింది. మాట్లాడగల శక్తి ఉన్నట్లయితే వెంటనే అడిగి ఉండేది. నీ పరిస్థితులు చక్కగా లేనప్పుడు నేనంతగా నీకు సేవ చేశాను. అశాంతి నిండిన నీ జీవిత స్రవంతిలో అంతర్వాహినిగా మిళితమైపోయి శాంతిమయం చేయాలని ఎంతో ఆరాటపడ్డాను. నువ్వు నాకేమిచ్చావు? కనీసం నా మనసు ఏమిటో, నా ఆంతర్యంలో ఆలోచనలు ఏమిటో తెలుసుకోవాలనే కోరిక అయినా ఉందా నీకు? అనంతు తలనొప్పి అనేది కేవలం వంక అని, ఆ సాకుతో దగ్గరకు పిలిచాడని ఆ క్షణంలో గ్రహించి వేసిన అన్నపూర్ణ అతని చేతి నుంచి పైట కొంగు విడిపించుకోవాలని, తక్షణం ఆ గదిలో నుంచి దూరంగా పారిపోవాలని ఎంతగానో పెనుగులాడింది. కానీ చివరికి విజయం అనంతకే లభించింది. ఓటమి పొంది అతని చేతుల్లో బందీగా చిక్కిపోయిన అన్నపూర్ణ మనసు అతని పట్ల ఏవగింపుతో, కోపంతో, అసహ్యంతో నిండిపోయింది. విన్నారు కదండి, ఇంతటితో ఈ పార్ట్ పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుద్దామండి. అంతవరకు సెలవు. మీ హైమా కూరపాటి. థ్యాంక్ యూ.